మోడీ పరివారం రెచ్చగొట్టచ్చు, కానీ ప్రభుత్వం రెచ్చగొట్టలేదు, రెచ్చగొట్టబడలేదు కూడా. సో అందువల్ల మీకు ఈ వాతావరణం ఉన్నప్పుడు జియో పొలిటికల్ రామిఫికేషన్స్ ఏంటి అంటే, పాకిస్తాన్ ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, బిన్ లాడెన్ 5 ఏళ్ళు దాచిపెట్టుకున్నారు. అయినా కూడా F-16 యుద్ధ విమానాల్లో ప్యాకేజ్ ఇచ్చిండు ట్రంప్. అంతకుముందు బైడెన్ ఇచ్చాడు, ట్రంప్ ఇచ్చాడు. దాన్ని తీవ్రవాదుల మీద ప్రయోగించడానికి ఇస్తున్నామన్నాడు. తీవ్రవాదుల మీద ఎక్కడ ప్రయోగించారు? నిన్నకామన్నా కూడా మన మీద ప్రయోగించారు కదా. మనకు అంతకుముందు అభినందన్ వర్తమాన్ అప్పుడు బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు మన మీద ప్రయోగించారు కదా. అంటే ఇంత క్లియర్ ఎవిడెన్స్ ఉన్నా పాకిస్తాన్ శిక్షించడానికి, మందలించడానికి ప్రపంచం సిద్ధపడడం లేదే. అందువల్ల దీన్ని జియో పొలిటికల్ రామిఫికేషన్స్ అంటారు. అంటే ముందస్తుగానే దాడి చేస్తే దానివల్ల వచ్చే వ్యూహాత్మక ప్రయోజనం ఏంటి, నష్టం ఏంటి అనేది ప్రభుత్వం డిసైడ్ చేయాలి. మళ్ళీ అగైన్ డిఫెన్స్ స్ట్రాటజిక్ అఫేర్స్లో ఈశ్వర్ మనము కాదు నిర్ణయించాల్సింది. మనము మన అభిప్రాయాలు చెప్పగలము, మన విశ్లేషణ చేయగలము, ఈవెన్ విమర్శ కూడా కాదు, మన అనుమానాలు వ్యక్తం చేయగలము. కరెక్ట్. అనుమానమే ఇప్పుడు నేను చెప్తున్నాయని అనుమానాలే. అనుమానాలు వేరు, ప్రశ్నలు వేరు, విమర్శలు వేరు. అనుమానాల తర్వాత ప్రశ్నలు వస్తాయి. ప్రశ్న కూడా అది అనుమానానికన్నా ఎక్కువ, విమర్శ కన్నా తక్కువ ప్రశ్న. సో అందువల్ల విమర్శ ఇప్పుడు నేను చేస్తున్న విమర్శ కాదు, ప్రశ్న కూడా కాదు, నేను చేస్తున్న అనుమానమే. పాకిస్తాన్ ఇంత బలహీనంగా ఉన్నప్పుడు ఎందుకు మనము ఈ 3 రోజులకే ఆపాము? ఇవన్నీ అడిగేదంటే విమర్శ కాదు, ప్రశ్న కాదు, అనుమానం. ఎందుకు అనుమానం అంటే ఏమో మాకు తెలుసుకునే కోరిక, తెలుసుకునే హక్కు భారతీయులకు ఉంది అడుగుతున్నాను. సో అందువల్ల మన స్ట్రాటజిక్ ఆప్షన్ ఏంటి అంటే, ముందుగానే దాడి చేస్తే ప్రయోజనం అని ప్రభుత్వం అనుకుంటే బహుశా ముందుగానే దాడి చేస్తుంది. దానివల్ల వచ్చే వ్యూహాత్మక నష్టం వాట్ ఈస్ మీకు స్ట్రాటజిక్ డిసిషన్స్ అనేది గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి తీసుకుంటారు. మనం ఇవాళ ఉన్న సిచ్యువేషన్ 3 ఏళ్ల కింద ఉండకపోవచ్చు. ఉదాహరణకు బాలాకోట్ అప్పుడు ఒక్క టెర్రరిస్ట్ బేస్ పైన అటాక్ చేశారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలో ఉన్న బాలాకోట్. ఇప్పుడు 9 మీద అటాక్ చేశారు. ఇప్పుడు ఎవడన్నా అడగచ్చు, అప్పుడే 9 మీద చేసింటే బాగుండేది కదా, ఇప్పుడు 97 మీద చేస్తాం కదా. ఇప్పుడు 2016లో యూరీ జరిగింది, జరిగాక మనం సర్జికల్ స్ట్రైక్సే జరిపాం. అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో మాత్రమే దాడి చేశాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ మనది, కానీ మరి అప్పుడు ఎందుకు డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ కొట్టలేదు అంటే ఆన్సర్ ఉండదు. ఇప్పుడు 2016లో మోడీ ఉన్నాడు, 2019లో మోడీ ఉన్నాడు, 2025లో మోడీ ఉన్నాడు. 2016లోనే యూరీలో మన మిలిటరీ స్టేషన్ పైన అటాక్ చేసి మన జవాన్లను పొట్టన పెట్టుకున్న రోజే ఈ పని చేస్తుంటే, ఈ 9 టెర్రరిస్ట్ బేస్లో అటాక్ చేసి ఉంటే ఇవాళ ఇక్కడ దాకా రాకపోవు కదా. ఇవన్నీ ఇఫ్స్ అండ్ బట్స్ కాదు. అప్పుడున్న సిచ్యువేషన్లో అప్పుడు ప్రభుత్వం ఒక స్ట్రాటజిక్ డిసిషన్ తీసుకుంటుంది. అందువల్ల మనం ఇవాళ కూర్చొని 2016లో ఎందుకు చేయలే, 2019లో ఎందుకు చేయలే, 2025లోనే 90 ఎందుకు అట్లా కొడుతుందేమో ఫ్యూచర్లో, ఎవరికైనా కొట్టాల్సి రావద్దు అని మనం కోరుకుందాం. ఎందుకు కోరుకుందాం అంటే మన పైన మళ్ళీ దాడి జరగకూడదని కోరుకుంటాం కనుక. సో కానీ దాడి అంటూ జరిగింది అనుకోండి, మళ్ళీ పాకిస్తాన్ తెగబడింది అనుకోండి, తెగబడడానికి అవకాశం ఎక్కువ, ఎందుకంటే కుక్కతో ఒక వంకర కదా. సో అప్పుడు ఏం చేస్తాం, అప్పుడు 9 అయిపోయి సార్ 90 అవుతాయేమో. అందువల్ల ఇట్స్ ఆల్ స్ట్రాటజిక్ డిసిషన్స్ టేకెన్ ఎట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ బేస్డ్ ఆన్ ద గ్రౌండ్ సిచ్యువేషన్. ఆ రోజు బాలాకోట్లో ఉన్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. 2019తో పోలిస్తే 2025లో సిచ్యువేషన్ వేరు. అందువల్ల మనం కొట్టగలిగాం. సో అందువల్ల వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఏ సిచ్యువేషన్లో ఎప్పుడు మనం ఏం చేయగలుగుతాం. 71లోనైతే ఏకంగా మనం తూర్పు పాకిస్తాన్లోకి వెళ్ళి బంగవాహిని, బంగ్లాదేశ్ విమోచనోద్యమ పోరాట వీరులతో కలిసి పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ స్వాతంత్రానికి కూడా సాధించాం కదా. 90,000 సైనికులు లొంగిపోయారు కదా. 71లో ఉన్న పరిస్థితి అది. 71లో ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉండదు. 2025లో ఇప్పుడు చేసింది కూడా 71లో చేసిన దాంట్లో ఫ్రాక్షన్ కూడా కాదు. కానీ ఇప్పుడు ఎందుకు మరి 71 లాగా ఎందుకు చేయలేకపోతున్నాం వెళ్ళి? ఆ రోజు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ను విమోచన చేసింది కదా. ఇప్పుడు మోడీ ఎందుకు బెలూచిస్తాన్ను విమోచన చేయడు? సైన్యాలు పంపి బెలూచ్ లిబరేషన్ ఆర్మీకి మద్దతుగా వెళ్ళి బెలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించవచ్చు కదా. నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్కి వెళ్ళి ఖైబర్ పఖ్తూన్ఖ్వాకి వెళ్ళి మీరు ఫస్ట్ మీకు మనం అక్కడ ఆ ప్రాంతంలో తెహ్రీక్-ఈ-తాలిబాన్కు మద్దతుగా వెళ్ళి పఖ్తూనిస్తాన్
ప్రకటించవచ్చు కదా అని ఎవరైనా అన్నారు అనుకోండి, దానికి ఆన్సర్ ఉండదు. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ ప్రకటించలేదా? ఇప్పుడు ఎందుకు ఆ రోజున పరిస్థితులు ఉన్నాయి కదా. ఆ రోజు తూర్పు పాకిస్తాన్ లో ఎలా ప్రజలు తిరగబడ్డారో ఇలా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అలాగే తిరగబడుతుంది. బెలూచిస్తాన్ కనుక వెళ్ళిపోతే పాకిస్తాన్ సగానికి సగం అయిపోతుంది. 44% ల్యాండ్ అది. బెలూచిస్తాన్ లోనే మినరల్ రిసోర్సెస్ అన్ని అక్కడే ఉన్నాయి. సో అందువల్ల పాకిస్తాన్ జాగ్రఫీ సగం అయిపోతుంది, ఎకానమీగా వీక్ అవుతుంది. మరి నరేంద్ర మోడీ ఎందుకు బెలూచ్ లిబరేషన్ ఆర్మీకి మద్దతుగా మన ఎయిర్ ఫోర్స్, మిలిటరీ, నావీ పంపచ్చు కదా అని మనం అడిగామనుకోండి, అది ఎవరు అడుగుతారు? ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టే బాధ్యతారహితంగా వ్యవహరించేవారంటారు. మనలాంటి వాళ్ళు అనం. ఎందుకనమంటే ఆ రోజు 71లో ఇందిరాగాంధీ చేసింది, మరి మోడీ ఎందుకు చేస్తలేడు? మోడీ 3 రోజులు కొట్టేది వెనక్కి వచ్చింది ఎందుకు? మరి ఇందిరాగాంధీ చూడు ఎట్లా చేసిందని అడిగితే అర్థం లేదు. ఎందుకంటే ఆ రోజున్న సిచ్యువేషన్ వేరు. 71 తర్వాత 98లో, 74లో ఒకసారి అణుపరీక్షలు జరిగాయి, 98లో ఒకసారి అణుపరీక్షలు జరిగాయి, తర్వాత పాకిస్తాన్ కూడా అణుపరీక్షలు జరిపింది. అంటే మారిన స్ట్రాటజిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా. సో 54 ఏళ్ల కిందట అంతర్జాతీయ పరిస్థితులు దేశంలో ఉన్న పరిస్థితులు ఒకటే ఉండవు కదా. అందువల్ల లెట్ us వెయిట్, లెట్ us గివ్ ద గవర్నమెంట్ ద ప్రెరగేటివ్. ఆ రోజు రేపు మీరు అడిగిన ప్రశ్న, తర్వాత దాడి చేస్తే ఏం లాభం? డెఫినెట్గా తర్వాత దాడి చేస్తే లాభం లేదు. అవకాశం ఉంటే ముందుగానే దాడి చేయాలని కోరుకుందాం. కానీ ఆ దాడి చేసే అవకాశం ఉంటుందా లేదా నాగేశ్వర్ గారు చెప్పాల్సింది, నరేంద్ర మోడీ చెప్పాలి. ఎస్, కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ కట్టుబడి ఉంటుందా? ఎందుకంటే కుక్క తోక వంకర లాంటి పాక్ను నమ్మొచ్చా? మొన్నటికి మొన్న ఎప్పుడైతే ప్రకటించిన రోజు కూడా మళ్ళీ రాత్రికి అదే చేసింది. మీరే చెప్పారు, నమ్మొచ్చా? ఎక్కడిది? ఆడ ప్రకటించిన 2 గంటలకే మళ్ళీ చేస్తే నమ్మడం ఎక్కడిది? ఎవడో చరిత్ర చెప్తోంది, కొన్ని దశాబ్దాల చరిత్ర. అసలు పాకిస్తాన్ ఉనికే భారత వ్యతిరేకత పైన. సో పాకిస్తాన్లో ఏది తగ్గిందని వాడు చేయడని, పాక్ ఆర్మీ బలం తగ్గిందా ఏమైనా? పాక్ తీవ్రవాద శిబిరాలు కోలుకోనంత ఏమైనా దెబ్బతిన్నాయా అంటే వాడు బాగా దెబ్బతిన్న మాట నిజం. అంటే బాగా దెబ్బతినడం వేరు. ఇక తీవ్రవాదం మళ్ళీ ఒక 10 ఏళ్ల దాకా తలెత్తకు లేని పరిస్థితులు ఉందా? హఫీజ్ సయీద్ సావలేదు, మసూద్ సావలేదు కదా. వాళ్ళిద్దరు తెచ్చిన ఇంకోటి లేస్తాడు. తీవ్రవాదానికి మూలమైన రాజకీయ పరిస్థితులు పాకిస్తాన్లో పోయాయా? పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఆర్మీ కంట్రోల్ పోయిందా? పాకిస్తాన్కు అమెరికా, చైనాల మద్దతు తగ్గిందా? ఏది మారలే కదా. అవును. అలాంటప్పుడు పాకిస్తాన్ వైఖరిలో మార్పు వస్తుంది అనుకుంటే పొరపాటు. అందువల్ల మనము మన భద్రతాపరమైన ఏర్పాట్లు, అందుకే అనేది పహల్గాం దాడికి పాకిస్తాన్ను అటాక్ చేస్తూనే ఎక్కడ సెక్యూరిటీ ఫెయిల్యూర్ జరిగింది, ఎక్కడ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ జరిగింది, ఈ ప్రశ్నలు ఎందుకు రిలవెంటు? ఈ ప్రశ్నలు అడిగితే ఇప్పుడు దేశద్రోహం అంటారు. దేశద్రోహం కాదు, దేశభక్తది. ఎందుకంటే వాడి గుణం మారదు, మనకు తెలుసు. కరెక్ట్. వాడి గుణం మారదు కనుక మన తప్పెక్కడిది. ఇప్పుడు దొంగలు ఇంటి చుట్టూ దొంగలు ఉంటారు, మనం తాళము చిన్న తాళం వేసిపోయాం, వాడు పడగొట్టి దొంగతనం జరిగింది. మనం వచ్చి ఏం చేయాలి? దొంగను పట్టుకుని పోలీసులకు అప్పచెప్పడం ఒక పని అయితే, రెండో పని ఏంటి? ఈసారి ఒక పెద్ద తాళం, గోధుమ తాళం కట్టి పెట్టించుకోవాలి, లేదా 2 తాళాలు బిగించుకోవాలి. మరి ఇంకేదన్నా మనం రకరకాల CCTVలు పెట్టుకోవాలి. అవన్నీ చేసుకుంటామా చేసుకోమా? అవన్నీ ఇప్పుడు ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు దొంగ గురించి ఆలోచించాలంటే దొంగ గురించి ఆలోచించాలి, CCTV గురించి కూడా ఆలోచించాలి. సో అందువల్ల ఇప్పుడు ఎందుకు మనకు ప్రశ్న వస్తుంది కదా. బైసారన్ వ్యాలీలో 4,000 మంది పర్యాటకులు ఉండగా 4 జవాన్లు ఎందుకు లేరు? ఒకవేళ అక్కడే ఒక కేంద్ర మంత్రి కనుక ఉండుంటే ఉండేవారా కాదా? ఖచ్చితంగా ఉండేవారు. మరి సింపుల్గా ఆన్సర్ వస్తుంది కదా, మరి ఎందుకు లేరు? అది తెలుసు, అది పహల్గామ్ అని తెలుసు. గతంలో అక్కడ దాడులు జరిగిన చరిత్ర ఉంది. అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్ మొదలైంది. అమర్నాథ్ యాత్రకు అది బేస్ క్యాంప్. అక్కడి నుంచే 48 కిలోమీటర్లు అమర్నాథ్ యాత్ర, ఇంకోటి 14 కిలోమీటర్లు ఉంది, కానీ ఇది మెయిన్ బేస్ క్యాంపు. అక్కడ దాడి చేస్తారని తెలుసు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ కూడా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ మల్లికార్జున్ ఖర్గే అయితే ఒక పెద్ద ఆరోపణ చేశాడు, ప్రధానమంత్రి కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నాడు సమాచారం ఉందని. అది నేను చేయడం లేదు, ఎందుకంటే ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నేత, ఆయనకున్న సమాచారం నాకు ఉండదు. అది ఎంత నిజమో నాకు తెలియదు. కానీ బట్ ఒకటి మాత్రం నిజం, జవాన్లు ఎందుకు లేరు అనేది ఆన్సర్ లేదు. ఎందుకు లేరు అనడానికి ఆన్సరే లేదు. ఎందుకంటే సహజంగా టూరిస్ట్ ప్లేస్, అక్కడ అటాక్ జరిగే అవకాశం ఉంటుంది, అందరికీ తెలుసు. మరి ఎందుకు లేరు అనేది ఇప్పటికీ అంటే అది భారత ప్రభుత్వం అంగీకరించింది ఆల్ పార్టీ మీటింగ్లో. భద్రతాపరమైన లోపల ఇలాంటి మనం సరి చేసుకోవాలి కదా. కరెక్ట్ సార్. ఇదే సమయంలో ట్రంప్ సంబంధించి ఒక స్టేట్మెంట్, ఆయన తెంపరితనాన్ని మరోసారి బయట పెట్టుకుంటూ ఆయనకైనా స్వయంగా యుద్ధాన్ని నేనే ఆపాను, ఈ క్రెడిట్ నాదే,
భారత్ పాక్ మధ్య అణుయుద్ధాన్ని ఆపగలిగాను, మీతో వ్యాపారం చేయనని బెదిరించాను. సో ఆ బెదిరింపులకు భయపడి ఇద్దరు తలొగ్గారన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. అణుయుద్ధాన్ని కూడా నేనే ఆపాను అని చెప్పుకుంటున్నారు. ఆ క్రెడిట్ మొత్తం నాకే రావాలి, నాదే అన్నట్టుగా ట్రంప్ మాట్లాడుతున్నారు. ఇప్పుడే బ్రేకింగ్ అందుతోంది మనకి. ట్రంప్ టెంపరేచరం కాదు అది. మనం ఎందుకు ట్రంప్ మాట విన్నామో మనం ఆలోచించాలి. ఎస్, ఇప్పుడు ట్రంప్ అలాగే బిహేవ్ చేస్తాడు. ఎందుకంటే అప్పటిదాకా ఇచ్చినటువంటి ఒక ఒపీనియన్ ఏంటి, ఊపులో ఉన్నాం, పాకిస్తాన్ సంగతి తేలుస్తాం, ఎస్, వాడు ఒక్క దెబ్బ కొడితే వాడు కోలుకోనంతగా 10 దెబ్బలు కొడతాం, కరెక్ట్. మన నావీ కరాచీ పైన గురిపెట్టింది, మన ఎయిర్ డిఫెన్స్ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా రావడం లేదు, మన బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించి బీభత్సాన్ని సృష్టించాం. ఇలాంటి సమయంలో సడన్గా కాల్పుల విరమణ వచ్చింది. అవును, సహజంగా మీకు ఏ పెద్ద జనరల్గా ఇలాంటి బ్రేక్అవుట్ అయితే 3 రోజులు ఆగదు. సో అందువల్ల క్లియర్ అప్పర్ హ్యాండ్ ఇండియాకు వచ్చినాక సడన్గా కాల్పుల విరమణ ఎందుకు జరిగింది అనే